హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు ఉన్న డౌట్లు అన్ని క్వశ్చన్లన్నీ అంతా క్లియర్ అయిపోతాయి. మేము చేసే వీడియోలకు పేర్లు ఎట్లా పెట్టాలి అనేది క్వశ్చన్. చాలామందికి ఈ క్వశ్చన్ అనేది వీడియో రెడీ చేస్తుంటారు, కానీ దానికి పేర్లు ఎట్లా పెట్టాలి అంటే తెలియదు. పేర్లు ఎట్లా పెట్టాలి, ఏం టైటిల్స్ పెడితే బాగుంటుంది అనేది తెలుస్తలేదు. ఎందుకు తెలుస్తలేదు అంటారంటే, మీరు చేసే వీడియోని మీరు క్రియేట్ చేసిన తర్వాత మీరు చూడాలి. మీరు చేసిన వీడియోని మీరు చూడాలి, దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, మిస్టేక్స్ లేకుండా మీరు చూడాలి. చూసినప్పుడు మీరు చేసిన వీడియో నుంచే పేర్లు తీయాలి. ఒక పెన్ను, ఒక పేపర్ పక్కెట్టుకొని దాంట్లోకి వెళ్ళి పేర్లు పెట్టాలి. పెట్టి ఆ వీడియో నువ్వు చేసే వీడియో దేని గురించి చేస్తున్నావు అనేది నువ్వు ఫస్ట్ రాసుకోవాలి. డిస్క్రిప్షన్ అనేది రాసుకుంటే నీకు అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు కంటెంట్ చదివిన తర్వాత నువ్వు ఒకసారి వీడియో చూసుకొని ఆ వీడియో లోపలనే నువ్వు నేమ్స్ అనేది బయటికి తీసి రాసుకొని అవే దాన్ని తీసుకొని టైటిల్స్ దాంట్లో పెట్టాలి. టైటిల్స్ దాంట్లో పెడితే అవే పేర్లు అయిపోతాయి. కింద డిస్క్రిప్షన్ ఏం చేయాలంటే, టైటిల్లో ఇచ్చిన నువ్వు పేర్లు నేమ్స్ ఏదైతే ఉంటాయో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వాలి. ఇస్తే యాస్టీస్గా రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, మీరు చేసిన వీడియోకి మీ ఓన్గా టైటిల్స్ పెట్టాలి. కంటెంట్ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు కొత్త వీడియో పోతున్నప్పుడు పేర్లు అనేది మీరే పెట్టాల్సి ఉంటుంది. మంచి నేమ్స్, ట్యాగ్స్ ఇస్తుంటే మీకు ఇదవుతుంది. మీకు ట్యాగ్స్ అంటే ఏంది అనేది చాలామందికి తెలియని వాళ్ళకు కూడా దీంట్లో ట్యాగ్స్ అంటే చెప్తా. దీంట్లో ఇంకా వాచ్ టైం గురించి కూడా దీంట్లో చెప్తా. మీకు కూడా ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు మీరు ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. మీకున్న డౌట్లు అంతా ఇదే వీడియోలో తెలుసుకుంటారు. మీరు ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు చేసిన తర్వాత మీరు ఒక చిన్న వెబ్సైట్లు ఉంటాయి. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదైనా సరే వెబ్సైట్లో వెళ్ళి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఒక నేమ్, ఒక టైటిల్ ఇచ్చేస్తే అది చాలా నేమ్స్ స్క్రోల్ చేస్తుంది. ఆ స్క్రోల్ దాంట్లోకి వెళ్ళి మనం మంచి టైటిల్స్, మంచి ట్యాగ్స్ అనేది మనం తీసుకున్నాలి. బుక్లో రాసుకొని, పేపర్ మీద రాసుకొని మీరు పెట్టాలి. పెడితే ఏమవుతుంది అంటే, మీకు రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే యూట్యూబ్కు ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పేర్లు పెడితే యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే, కొత్తదనం అనేది న్యూయెస్ట్, టాపెస్ట్ అని చెప్పి అప్లోడ్ చేసేటప్పుడు కనిపిస్తుంది. కింద లాస్ట్ కార్నర్లో మీరు డాష్బోర్డ్లో కనిపిస్తుంది. అది కొత్త వీడియోనా, ఉన్న వీడియోని టాప్లో చూపించాలని చెప్పి చూపిస్తుంది. మీరు న్యూయెస్ట్ అంటే కొత్తది, ఇది వీడియో కొత్తగా అప్లోడ్ చేసినామని చెప్పి మీరు న్యూయెస్ట్ అని దాంట్లో టిక్ మార్క్ పెట్టి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, ట్రెండింగ్ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్. ట్రెండింగ్ పాపులర్ ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ వేరు, ట్యాగ్స్ వేరు. ఈ రెండు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ఈ రెండు పేర్లనే డిఫరెంట్ ఉంటుంది. హ్యాష్ ట్యాగ్స్ వేరు, ట్యాగ్స్ వేరు. ట్యాగ్స్ అంటారంటే, మనం ఇప్పుడు కింద ఒకటి డిస్క్రిప్షన్లో ఇస్తాం. మనము ఇట్లా పెట్టి షార్ట్కట్లో ఇచ్చే పేర్లని హ్యాష్ ట్యాగ్స్ అంటారు. షార్ట్కట్లో పేర్లు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వీడియో దేని గురించి ఉంది, ఇది పేర్లు ఎట్లా పెట్టాలి, చేసిన వీడియోకు పేర్లు ఎట్లా పెట్టాలి, మేము దానికి ఎట్లా వీడియోని అప్లోడ్. కొంతమంది ఏమడుతున్నారంటే, డైరెక్ట్ వీడియో తీసుకుపోయి వెబ్సైట్లో వేస్తే అదే పేర్లు ఇస్తుందా? అట్లా మీరు చేస్తే మీ వీడియో అనేది సెకండ్ హ్యాండ్ కిందికి అవుతుంది. ఏ వెబ్సైట్లో మీ వీడియో అప్లోడ్ చేయరాదు. ఫస్ట్ మీరు యూట్యూబ్ కోసం క్రియేట్ చేసిన వీడియో యూట్యూబ్లోనే అప్లోడ్ చేయాలి. వేరే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే రీయూజ్డ్ కంటెంట్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంతకన్నా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. అందుకోసమే మీరు ఓన్గా క్రియేట్ చేసిన వీడియో అనేది ఏ వెబ్సైట్లలో అప్లోడ్ చేయకూడదు. డైరెక్ట్ మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయండి, దానికి మంచి పేర్లు పెట్టుండి సరిపోతుంది.
మీరు పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ మాకు ఎట్లా తెలుసు, మాకు పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ మాకు తెలియదు కదా, మేము ఎట్లా దీనికి ఇది చేసుకోవాలంటే దీనికోసం అని చెప్పి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కదా, ఆన్లైన్ ఉంది కదా, ఆన్లైన్లో కొన్ని ఉంటాయి ఏవి మన ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లకి వెళ్ళి మీరు ట్యాగ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీకు అంత దాంట్లో ఇది అవగాహన లేదు, మాకు తెలియదు, మాకు దాంట్లో ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలో అంటే మనం ఇట్లా ఎట్లా ఎంటర్ చేయాలో మాకు ఎట్లా చూడాలో మాకు తెలియదు అంటే మీరు యూట్యూబ్ కోసం ట్యూబుడ్డి ఉంది. ట్యూబుడ్లో మీరు పోతే మీకు హ్యాష్ ట్యాగ్స్ మీకు అన్ని దాంట్లో ఏమేమి మీకు దాన్ని గురించి ఏం చేయాలనేది మొత్తం అంతా దాంట్లో అర్థమైపోతుంది మీకు. దాంట్లో మీరు ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రెండింగ్ వీడియోస్ మీద చేస్తే మీకు పేర్లు ఏదైనా సరే ఉండని, షార్ట్స్ వీడియో ఉండని, లాంగ్ వీడియోనా, ఏ వీడియోనా ఉండని, మీరు ట్రెండింగ్ దాని మీద వీడియో చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ట్రెండింగ్ వీడియో కాదు, నాది ఇన్ఫర్మేటివ్ వీడియో, నాది మీరు ట్రెండ్ అయ్యే వీడియో కాదు. మీరు ఏదైతే మీరు క్రియేట్ చేస్తారో, మీరు ఛానల్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు కొత్త ఉంటారు కదా, వాళ్ళు ట్రెండింగ్ దాని మీద మీరు వీడియో క్రియేట్ చేస్తే మీకు పేర్లు ఎట్లా పెట్టినా పోతాయి. పేర్లతో సంబంధం ఏం మాట్లాడుతున్నాడు ఏంది అనేది సంబంధం ఉంటుంది, పేర్లతో సంబంధం కానీ కీవర్డ్స్ నేను చెప్పిన కదా, కీవర్డ్స్ కోసం సపరేట్ వీడియో ఉంది, అది కూడా వెళ్ళి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. కీవర్డ్స్ గురించి దాన్ని మీరు ఎట్లా ఇస్తే ఎట్లా రికమెండ్లోకి పోతుంది అని చెప్పిన మీకు చూడవచ్చు. మీరు ఎక్కువ రీచ్ ఉన్న వీడియోస్ దాని మీద మీరు వీడియోస్ అనేది క్రియేట్ చేస్తే మీకు మంచిగా ఎట్లా ఇదవుతుంది అనేది ఇదవుతుంది. టెక్స్ట్ వీడియోస్, టెక్స్ట్ అంటే ఇప్పుడు ఇట్లా అక్షరాలు ఎట్లా వేయాలి అంటే అక్షరాలు ఫస్ట్ టైటిల్ దాంట్లో 100 టెక్స్ట్ అంటే 100 అక్షరాలు పడతాయి. దాంట్లో 100 అక్షరాలు పడితే దానికి మొత్తం ఫుల్గా మంచి టైటిల్స్ అనేది ఇవ్వాలి. 100 అక్షరాల మీద ఏదైతే టైటిల్ స్పేస్ ఉందో ఆ టైటిల్ స్పేస్లో 100 అక్షరాలు పడతాయి. ఇప్పుడు ఏబిసిడీలాగా మనం ఏం హౌ అంటే ఇప్పుడు ఎన్ని వస్తాయి అక్షరాలు, HOW 3 హౌ అంటే 3 అక్షరాలు ఉన్నాయి కదా. అట్లా మీకు టైటిల్స్ మీరు 100 అక్షరాలు పెట్టవచ్చు. 100 అక్షరాలు మంచిగా నీట్గా తయారు చేసి అర్థం వచ్చేలాగా మీ వీడియోకు పెడితే మీకు ఎగ్జాక్ట్గా అనేది రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు చేసిన వీడియోలకు టైటిల్స్ పేర్లు అనేది వేరే దాంట్లో అనేది మీరు ఓన్గా పెట్టాలి. అది ఓన్గా పెడితేనే మీకు దానికి రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మేము చేసే వీడియోలకు ట్యాగ్స్ ఇవ్వకుండా ఓన్లీ టైటిల్ ఒకటి పెడితే అది పెట్టొచ్చా అని చెప్పి అడుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో కనిపిస్తుంది కదా, కింద మోర్ అని కనిపిస్తే ఆ మోర్ కింద డిస్క్రిప్షన్లో ఏం కనిపిస్తుంది అంటే 3 హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తాయి. 3 హ్యాష్ ట్యాగ్స్ ఇట్లా నేను ఇస్తాను చూడు, 3 హ్యాష్ ట్యాగ్స్ నేను ఏమి ఇచ్చినా మీరు చూడండి. మీరు సేమ్ ఇట్లనే 3 హ్యాష్ ట్యాగ్స్ మీరు ఇవ్వాలి కింద డిస్క్రిప్షన్లో. డిస్క్రిప్షన్ ఎందుకు ఇస్తారంటే ఈ వీడియో గురించి ఇన్ఫర్మేటివ్ వీడియో, ఈ వీడియో దీని గురించి మొత్తం అంతా దేని గురించి ఉన్నదని చెప్పి డిస్క్రిప్షన్ ఇస్తారు. డిస్క్రిప్షన్ అంటే అర్థం అది. మీకు ప్రతి దాని గురించి మీకు చెప్తున్న డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే కింద మొత్తం ఇచ్చేది బాక్స్ అనేది డిస్క్రిప్షన్ అనేది మొత్తం ఈ వీడియో మొత్తం ఇన్ఫర్మేటివ్ వీడియో మొత్తం దీంట్లో ఉంటుంది. దీంట్లో అక్షరాలతో రాసి ఉంటుంది, రాతపూర్వకంగా రాసి ఉంటుంది అని చెప్పి దీని అర్థం డిస్క్రిప్షన్ అంటే. డిస్క్రిప్షన్లో నేను హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాను, 3 స్క్రోల్ అవుతుంటాయి. మీరు తెలుగు వీడియోస్ అని కనిపిస్తున్నది కదా, ఆ తెలుగు వీడియోస్ కింద మీరు ఇట్లా సైడ్కి జరిపితే లాస్ట్కి ఉంటాయి 3 హ్యాష్ ట్యాగ్స్. ఖచ్చితంగా ప్రతి వీడియోకు 3 హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, ఇస్తేనే వీడియో అనేది మీకు రికమెండ్లోకి పోతుంది. చెప్పినా కదా, సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఇంజన్ అనేది ఆ వీడియోని అర్థం చేసుకొని అది తీసుకుపోయి వేరే వాళ్ళకు ఇస్తుంది. ఇచ్చినప్పుడు రికమెండేషన్లోకి పోతుంది మీ వీడియో. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సజెస్ట్ అంటే మన వీడియోలు సజెస్ట్లోకి పోతే ఎక్కువ రీచ్ వస్తుందా అంటని అడుగుతున్నారు. దీని గురించి కూడా మళ్ళీ వీడియో ఏం చేయండి, దీని గురించి ప్రతిదాని గురించి వీడియో చేయాలంటే ఇది ఒక్కసారి మీరు చేసిన వీడియో సజెస్ట్లోకి పోయింది అంటని అక్కడ మీకు వైటీ స్టూడియోలో కనిపిస్తే ఆ వీడియో అనేది పోతూనే ఉంటుంది, రీచ్ ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది. దాన్ని మీరు టచ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దానికి ఎంతమంది రీచ్ వచ్చిండ్రు, ఎంతమంది లైవ్లో చూస్తుండ్రు, ఎంతమంది దానికి కామెంట్ చేసిండ్రు అని చెప్పి తెలుసుకోవచ్చు. మనం ప్రతి వీడియోకు ఇట్లనే ఉంటుంది. మీరు సజెస్ట్లోకి మీకు వీడియో పడ్డది అంటారంటే మీరు ఆ వీడియోని మీకు టచ్ చేయాల్సిన అవసరం ఏం లేదు.
మీరు ఎక్కువ రీచ్ ఎక్కువ పెంచుకోనికే థంబ్నెయిల్ చేంజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లే. దీంట్లో ఇంకా ఈ క్వశ్చన్ ఏంటంటే నేను అడగకన్నా ముందే మీకు చెప్తున్నా, చాలామంది కూడా అడిగినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది, ఒక 1000 పీపుల్స్ అంటే 1000 వ్యూస్ వచ్చినాయి. ఆ 1000 వచ్చిన వ్యూస్కి థంబ్నెయిల్ ఫస్ట్ స్టార్టింగ్లో బొమ్మ ఉంటుంది కదా, ఇటు ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటా ఇట్లా అనేది బొమ్మ ఇప్పుడు నీట్గా పెడతారు కదా, ఏ వీడియోకి సంబంధించిన వీడియో బొమ్మ అనేది దాంట్లో కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఆ థంబ్నెయిల్ అనేది బొమ్మ చేంజ్ చేసుకునొచ్చా అంటని అడిగిండ్రు. చేంజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. 1000 వ్యూస్ వచ్చిన తర్వాత థంబ్నెయిల్ అనేది బొమ్మ అనేది చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ ఓపిక, అది అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకేందంటారంటే, మా వీడియో ఎక్కువ రీచ్ అయిపోయిన తర్వాత దానికి వాచ్ టైం తగ్గిపోతుంది. కరెక్టు, అది మీ ఒక్కటే ఇదనేది కాదు. ప్రతి 24 అవర్స్కి 24 గంటలకు ఒకసారి వీడియో అనేది పబ్లిష్ డెమోక్రసీలో ప్లే అయిన వీడియో అనేది అది యూట్యూబ్ టీమ్ కిందకి కన్వర్ట్ చేసుకొని దానికి ఎంత వాచ్ టైం వచ్చింది, దాని రియల్ మెంబర్స్ ఎవరు చూసిండ్రు అని చెప్పి ఎంచుకుంటుంది, లెక్క పెట్టుకుంటుంది వాచ్ టైం అని చెప్పి. వాచ్ టైం అంటే అవర్స్, ఇంతమంది ఇన్ని నిమిషాలు చూసిండ్రు, ఇన్ని సెకండ్లు చూసిండ్రు అని చెప్పి చూసుకొని తగ్గుతుంటుంది. ఆ తగ్గినాక లాస్ట్కి వచ్చే నిమిషాలు గంటలు ఏదైతే ఉంటుందో అదే మీ వీడియోకు వచ్చిన వాచ్ టైం. అట్లా ఉంటుంది. ఇప్పుడు దాన్ని అట్లా ఎందుకు వస్తుందంటే, రీచ్ ఎందుకు వస్తుందంటే, మీరు ఫస్ట్ స్టార్టింగే మీరు వీడియో చేసిన తర్వాత ఫేస్బుక్ వాట్సాప్లోనో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తారు. లింక్ క్లిక్ చేసినాక ఫస్ట్ వ్యూవర్కి ఏదైతే ఉంటుందో, వ్యూవర్కి ఏముంటుంది, స్టార్టింగ్లో ఏదైనా వాట్సాప్లో బొమ్మ కనిపించిందా, ఈ బొమ్మలో ఏమున్నది క్లిక్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి, తెలియకపోయిన వాళ్ళు ఉండాలి. ఆ బొమ్మలో ఏముండదు తెలుసుకున్న ఆతృత ఉంటుంది. కొంతమందికి ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు ఊకే ఏం చూస్తాం, ఊకే వీడియో, తెలిసినోడు మంచోడు ఎవడన్నా ఉన్నోడు దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏముందిరా అంటే మనం తెలుసుకొని ఇంకా ట్రై చేద్దామంటని మంచోళ్ళు ఉంటే ఆ వీడియో లాస్ట్ వరకు చూస్తారు. అట్లా లేకుండా ఏం చూస్తావు ఇట్లా వీడియోలో అని చెప్పి చూసినాం అంటారు అనుకునే, ఇట్లా గప్పాలనుకునేటోళ్ళు ఇట్లా చూస్తారు, క్లిక్ చేసి వెంటనే క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే దానికి సిటిఆర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సిటిఆర్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా, రేపు వీడియో ఎల్లుండి కూడా వస్తుంది ఆ వీడియో. సిటిఆర్ గురించి మొత్తం దాన్ని క్లిక్ బైట్ ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చేసి మీకు చెప్తా. ఎక్కువ ఇదైపోతుంది, మళ్ళీ మీకు అన్ని మొత్తం సపరేట్ వీడియోస్ పెడతా. ఆ క్లిక్ బైట్ ఇప్పుడు ఇట్లా క్లిక్ చేసి ఇట్లా చూసి మొత్తం చూడరు వీడియో, ఇట్లా క్లిక్ చేసి ఊకేనే ఇట్లా ఏదో ఇట్లా చూసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే సిటిఆర్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎక్కువ జనరేట్ అయినప్పుడు దానికి వాచ్ టైం ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు ప్రతి వ్యూవర్ ఎంత అంటే మొత్తం లాస్ట్ వరకు చూడాలి, మధ్యలో వరకు చూడాలి, కొన్ని ఉంటాయి. 1 నిమిషం చూసినా కూడా వీడియో దాని పర్ఫార్మెన్స్ అది చూసుకుంటుంది అది అట్లా. కానీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇట్లా క్లిక్ చేస్తారు, ఇట్లా క్లిక్ చేసి అప్పుడే క్లోజ్ చేసి వెళ్ళిపోయింది అనుకో, దానికి సిటిఆర్ ఎక్కువ జనరేట్ అయ్యి వాచ్ టైం అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అది అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ క్లిక్ బైట్ ఉంది, దీనికి ఎక్కువ వాచ్ టైం అనేది చూడలేరు ప్రేక్షకులు, వ్యూవర్స్ అని చెప్పి దాన్ని కౌంట్ చేసుకుంటుంది. కౌంట్ చేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. అందుకోసమే యూట్యూబ్ అనేది ఎట్లా పెట్టిందంటే ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 24 గంటల తర్వాత వీడియో అప్లోడ్ అయిన 24 గంటల తర్వాత దానికి ఎంత వాచ్ టైం వచ్చింది, పబ్లిక్ డెమోక్రసీలో ఎంత ప్లే అయింది అనేది కౌంట్ చేసుకొని మనకిచ్చే వాచ్ టైం ఏదైతే మన యూట్యూబ్ స్టూడియోలో చూపిస్తుందో అదే ఎగ్జాక్ట్లీగా మన వాచ్ టైం అని. మిగతాదంతా రిమూవ్ చేసినప్పుడు అది మన వాచ్ టైం కాదు. అది ఇట్లా ఉంటారు కదా, ఇట్లా క్లిక్ చేసి ఊకి ఇట్లా చూసి వెళ్ళిపోతుంటారు కదా, అవి వాచ్ టైం మనకు కౌంట్ కాదు. మనకు రియల్గా వచ్చిన వాచ్ టైమే మనకు కౌంట్ అవుతుంది. ఓకేనా. ఇంకా మీకు వీడియోలో ఇంకా సపరేట్ సిటిఆర్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. సిటిఆర్ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని గురించి కూడా మొత్తం చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ వాట్సాప్ గ్రూప్లలో ఇంకా మీ ఫ్రెండ్స్కు మీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయండి, షేర్ చేసి పెట్టండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోలతోని కలుద్దాం. ఓకేనా. అంతవరకు మేము ఉంటాం.